రాజస్థాన్లోని కోటా సిటీలో ఐసిఐసిఐ బ్యాంక్ డీసీఎం బ్రాంచ్లో చోటు చేసుకున్న స్కామ్ ఇది. అయితే ఈ స్కామ్ అన్ని బ్యాంక్ స్కాముల్లా కాదు. ఇక్కడ పనిచేస్తున్న ఓ లేడీ కోట్లు నొక్కేసింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? సీన్ కట్ చేస్తే చివరికి ఆమె పరిస్థితి ఏమైంది? కొట్టేసిన డబ్బుతో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. కోటా నగరంలో ఐసిఐసిఐ బ్యాంక్లో మహిళా మేనేజర్ చేసిన ఘోర మోసం దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. బ్యాంక్ ఖాతాదారుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టి దాదాపు 5 కోట్ల రూపాయలను దారి మళ్లించేసింది. మేనేజర్ సాక్షి గుప్తా 3 సంవత్సరాల పాటు ఖాతాదారుల మొబైల్ నంబర్లు మార్చి ఫిక్స్డ్ డిపాజిట్లు తాకట్టు పెట్టి డెబిట్ కార్డులు దుర్వినియోగం చేసి ఈ డబ్బును బీభత్సంగా షేర్ మార్కెట్లో పెట్టేసింది. కానీ మార్కెట్లో లాభాలేమీ రాలేదు, అంతా నష్టమే జరిగింది. బ్యాంక్ విచారణలో అస్సలు మోసం బయటపడింది. ఏకంగా 110 వ్యక్తుల ఖాతాల నుండి డబ్బులను దొంగతనంగా తీసుకుంది. ఓ మహిళా కస్టమర్ ఖాతా నుంచి ఏకంగా 3,22 లక్షలు మాయమయ్యాయి. బ్యాంక్ మేనేజర్ తన తండ్రి పేరుతో కూడా 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈమె 2020 నుండి 2023 మధ్య కాలంలో 41 మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించింది. అక్రమంగా డబ్బును తీసుకుంది. ఫోన్ నెంబర్లు మార్చి పిన్ కోడ్లు మార్చి పక్కా ప్లానింగ్తో ఓటీపీలను కూడా తనకే వచ్చేటట్లు చేసుకొని ఈ విధమైన మోసానికి దిగింది. 31 మంది కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే మూసివేసి 1,34 లక్షలను ఇతర ఖాతాల్లోకి డైవర్ట్ చేసేసింది. 3,04 లక్షల మేరకు పర్సనల్ లోన్ కూడా నకిలీ పద్ధతుల ద్వారా తీసుకుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఛానల్స్ అన్నీ సాక్షి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంత మాత్రమే కాకుండా ఈమె చాలా తెలివిగా కస్టమర్లను నమ్మించి ఫేక్ ఫారాల మీద సంతకాలు కూడా తీసుకుంది. అలా బ్యాంకులో పనిచేసిన 3 ఏళ్ల పాటు ఈ మోసం కనీసం ఆమె కుటుంబానికి కూడా తెలియకుండా మేనేజ్ చేసేసింది. ఈమె చేసిన తప్పు వల్ల ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల యొక్క కాల్ డేటాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల దుర్వినియోగం చేసిన మహిళా మేనేజర్ సాక్షి గుప్తా బ్యాంకులోనే పనిచేసిన శరద్ గుప్తాను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె భర్త మరో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. కేసు విచారణలో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఈ స్కామ్ చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి గుప్తా అకౌంట్ నుంచి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. వారి ఫోన్ నెంబర్లతో ఖాతాదారుల ఫోన్లు మార్చేసింది. ఈ మోసం ఈమె ఒంటరిగా చేయలేదని డబ్బు కోల్పోయిన వ్యక్తులు చెప్తున్నారు. ఈ విధంగా ప్రజల సొమ్మును దోచుకొని చివరకు కటకటాల పాలైంది. కేవలం డబ్బు కోసం ఆశపడి ఈమెలా చేయడాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.